సార్ తిరుమల అనే పాటికి కొన్ని కోట్ల మంది విశ్వాసాలకు సంబంధించిన అంశం. ఈ దేశ విదేశాల నుంచి కూడా తిరుమల క్షేత్రానికి మనం వెళ్తుంటాం. స్వామివారి ప్రసాదాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకుంటాం. అలాంటి ప్రసాదంలో కూడా ఈ రోజున నిన్న సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశం ఏంటంటే దానిలో యానిమల్ ఫ్యాట్కి సంబంధించిన ఆయిల్ కలిపారు అని చెప్పి రిపోర్ట్లు కూడా బయటకు వస్తున్నాయి. దీన్ని కూడా ఈరోజు రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే 100 రోజుల పరిపాలన మీరు ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి దీన్ని డైవర్ట్ చేస్తున్నారని అంటున్నారు. మీరేమంటారు సార్ కామన్ మెన్గా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అదైతే మహా తప్పండి అది. కానీ కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం అనేది మహానేరం. వీళ్ళందరినీ శిక్షించాలి. ఏమీ లేకుండానే ప్రభుత్వం ఊరికే బురదల్లే కార్యక్రమం ఎప్పుడు చేయదు. కోట్ల మంది భక్తుల మనోభావాలను ఏ ప్రభుత్వం కూడా దెబ్బతీయదండి. జగన్మోహన్ రెడ్డి గారు తన దాన్ని సమర్థించుకోవడానికి మాట్లాడుతున్న జగన్నాటకం తప్ప ఇందులో వేరే విషయం ఏమీ లేదండి. కానీ సార్ అంటే వ్యవహారంలో అంటే ఏదైనా ఒక చేస్తున్నప్పుడు లేదా ఒక 300 రూపాయల చిల్లరకి ఆవు నెయ్యి వస్తుంది అంటే కొంతైనా ఆలోచించాలి, ఇంత తక్కువకి ఎందుకు వస్తుంది ఏంటి అని. అంతేగాని మనకు తక్కువకి వస్తుంది కదా, లేకపోతే మనం కోట్ చేస్తే మనకేదో స్వలాభం ఉంది కదా అనుకుంటే ఇన్ని కోట్ల మంది ప్రజలు దీని మీద విశ్వాసాలు. నిజానికి తిరుమల క్షేత్రానికి ఆదాయం తక్కువ కాదు. మన కానుకల రూపంలో కానివ్వండి, లేకపోతే ఇది వచ్చేటువంటి భక్తులు కానివ్వండి, కొన్ని కోట్ల రూపాయలు వచ్చేటువంటి తిరుమల క్షేత్ర ఆదాయాన్ని పక్కన పెట్టి 300 రూపాయలకి ఆవుని కొనాల్సిన అవసరం ఉందంటారు? అప్పుడు అవసరం లేదండి. మనం మార్కెట్లో చూసుకుంటే ఆవు నెయ్యి కనీసం 1000 రూపాయలు ఉందండి. మీరు ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళినా, ఏ బ్రాండ్ తీసుకున్నా మినిమం 1000 రూపాయలు. అట్లాంటిది 320 రూపాయలకి వస్తుందంటే అందులో దాపరకం ఏంటి? ఏ దురుద్దేశం లేకపోతే 300 రూపాయలు కొంటాం మనం అంటే అడ్డుగోలుగా దోచుకోవడానికే ప్రభుత్వం ప్రయత్నం చేసింది తప్ప స్వామివారిని దృష్టిలో పెట్టుగా కానీ భక్తుల మనోభావాలను కానీ దృష్టిలో పెట్టు కానీ చేయలేదు. ఇదంతా దోపిడీ కోసం చేసిన నిర్వాహకమేనండి. ఇందులో ప్రస్తుతం తెలుస్తుంది, అసలు ప్రతి సామాన్య భక్తుడికి, సామాన్య మానవుడు తెలుస్తుంది. 1000 రూపాయలు వచ్చే నెయ్యి 300 రూపాయలకు వచ్చిందంటే ఆలోచించాలి కదా. అందరూ ఆలోచించిన విషయమేనండి. ఆలోచించాలి కదా. ఆలోచిస్తామండి. ఇప్పుడు ఒక షాప్ ఆలోచిస్తామండి, కంపల్సరీ ఆలోచిస్తాం. అట్లాంటిది ఆలోచించుకుని ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందంటే వీళ్ళు రివర్స్ టెండరింగ్ పేరు అని చెప్పి దోచుకోవడం తప్ప ఇంకేం లేదండి. వాళ్ళు దోచుకోవడానికి వెంకటేశ్వర స్వామి అయినా ఒకటే, సామాన్య మానవుడైనా ఒకటే. వాళ్ళు దోచుకోవడమే వాళ్ళు ధ్యేయం. అందుకని వెంకటేశ్వర స్వామి కూడా దోచేసుకున్నారు. కానీ సార్ దీన్ని ఏదో మనం వెళ్ళి కుటుంబంతో సహా వెళ్ళి ప్రమాణాలు చేద్దామరా. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు గత చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు నేను కుటుంబంతో వచ్చి ప్రమాణం చేస్తానంటాడు. మరి అలాంటప్పుడు ఈ రిపోర్ట్లు ఏమిటి? ఈ రిపోర్ట్లకు సంబంధించిన అంటే ల్యాబ్లు అయితే తప్పు చెప్పవు ఏమండి. ఆ ల్యాబొరేటరీ ఏమి ప్రభుత్వం తెలుగుదేశంది కాదు, లేకపోతే బీజేపీది కాదు, నాది కాదు, మీది కాదు. అది ప్రభుత్వ రంగ సంస్థ. వాళ్ళు అబద్ధమాల్సిన వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఉన్నది రిపోర్ట్ చేయడం వాళ్ళ డ్యూటీ. అట్లాంటిదని కూడా మీరు కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే మీ చేసిన తప్పును కప్పుచ్చుకోవడానికి మాత్రమే. ఫైనల్గా ఏమంటారు సార్? దీని వెనక నిజంగా తప్పు జరిగి ఉంటే ఇన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం వాళ్ళని అందరినీ చట్టబద్ధంగా శిక్షించాలండి. ఇంతమంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. ఆరాధ్య దేవుడు ప్రపంచానికి వెంకటేశ్వర స్వామి గాడ్, ఆయన్నే మోసం చేశారంటే వాళ్ళందరినీ చట్టబద్ధంగా శిక్షించాలని నా డిమాండ్ అండి.